హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. లాస్ట్ క్లాస్లో ఎన్టీఓడి పరిపాలన డిస్కస్ చేసినాం. ఇందులో ప్రశ్న ఏమొస్తుంది అంటే ఎన్టీఆర్ కాలంలో ఏవి రద్దు అని చెప్పేసి ప్రశ్న అది ఒకటే వస్తుంది మనకి. సో నెక్స్ట్ మనకి ఈ క్లాస్లో చంద్రబాబు పరిపాలన. సో చంద్రబాబు పరిపాలన మనకి ఏం గుర్తుకు రావాలి అంటే ఎల్పిజి రీఫార్మ్స్ గుర్తుకు రావాలి. మనకి ఎల్పిజి రీఫార్మ్స్ గుర్తుకు రావాలి. మనకి ఓన్లీ ఒకటే ప్రశ్న వస్తుంది అండి. గ్రూప్ 2 లాంటి పరీక్ష చూసినా మనకి ఒకటే ప్రశ్న వస్తుంది, అది కూడా కమిటీల మీద ప్రశ్న వస్తుంది. కమిటీ లేకుంటే ఒక 3 పాటలు ఉంటాయి, ఆ సాంగ్స్ మీద ప్రశ్న వస్తుంది. సో మనకి ఈ షార్ట్ నోట్ రాసుకుంటే చంద్రబాబు పరిపాలన మొత్తం మనకి ఒకటే పేజీలో వస్తుంది. సో మనకి 1994లో టీడీపీ గెలుస్తుంది. ఒక 1 ఇయర్ పాటు ఎన్టీఆర్ ఉంటాడు. ఎన్టీఆర్ నెక్స్ట్ మనకి ఈ లక్ష్మీ పార్వతి కారణంగా చీలిక వస్తుంది. 1995 సెప్టెంబర్లో మనకి చంద్రబాబు స్టార్ట్ అవుతుంది. సో 2003 వరకు మనకి ఈ 8 years కాలము వరుసగా పరిపాలిస్తాడు చంద్రబాబు మనకి ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని. మనకి 90s చూస్తే ఇండియాలో సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే విదేశీ మారక నిల్వలు పూర్తిగా తగ్గిపోతాయి, అడుగంటుతాయి పూర్తిగా. మనకి చమురు ఇంపోర్ట్స్కి కష్టం అవుతుంది, బంగారం ఇంపోర్ట్స్కి కష్టం అవుతుంది. ఆ టైంలో పివి నరసింహారావు అని చెప్పేసి ప్రధానమంత్రి, తెలుగు వ్యక్తి, అండ్ ఆర్థిక శాఖ మంత్రి ఫేమస్ మన్మోహన్ సింగ్ ఇద్దరు కలిసి ఐఎంఎఫ్ దగ్గర లోన్ తెచ్చుకుంటారు. వాళ్ళు కొన్ని రీఫార్మ్స్ కండిషన్స్ పెడతారు. ఆ కండిషన్స్ మనకి మీ భారత ప్రభుత్వం కూడా ఇక మీదట ఎల్పిజి రీఫార్మ్స్ని అమలు చేయాలని చెప్పేసి కండిషన్స్ పెడతారు. వీళ్ళు ఐఎంఎఫ్ దగ్గరికి ఎందుకు వెళ్ళరు అంటే విదేశీ మారక నిల్వలు పూర్తిగా తగ్గిపోతాయి. అంతకుముందు ప్రధానమంత్రి చంద్రశేఖర్ ఉండే, అతను బంగారం తాకట్టు పెట్టిండు. వీళ్ళకి బంగారం కూడా అయిపోయింది కాబట్టి ఏం మిగలలేదు కాబట్టి సో కంపల్సరీ ఇవి అమలు చేయాల్సిన పరిస్థితి అనేది వచ్చింది. సో మనకి ఎల్పిజి అంటే మనకి ఎకనామిక్ క్లాస్లో వస్తుంది. ఇక్కడ బ్రీఫ్గా చెప్తే గిట్ట సో ఎల్ అంటే మనకి లిబరలైజేషన్. ఏంటిది అంటే లిబర్టీ అంటే సరళీకరణ. తెలుగులో సరళీకరణ ఎవరి కోసం అంటే పెట్టుబడి వాళ్ళ కోసము. ఇంతకుముందు ఒక పరిశ్రమ స్థాపించాలి అంటే గవర్నమెంట్ వాళ్ళ దగ్గర అనుమతి తీసుకోవాలంటే తల ప్రాణం తోక్కొచ్చేది. సో మనకి లైసెన్స్ రాజని చెప్పేసి పిలుస్తాం. చాలా లైసెన్స్లు అవసరం ఉండేది. ఇప్పుడు అటువంటి అవసరం లేకుండా సరళీకరణ చేసిండ్లు. పరిశ్రమలకి ఈజీగా అనుమతి వచ్చేందుకు అవకాశం అనేది ఏర్పాటు చేస్తారు. సెకండ్ పి అంటే మనకి ప్రైవేటైజేషన్. సో అన్ని పరిశ్రమలు ఇంతకుముందు గవర్నమెంట్లో ఉండే, గవర్నమెంట్ రాను తగ్గించుకోవాలి, ఈ ప్రైవేట్ వాళ్ళకి అవకాశం కల్పించాలి. నెక్స్ట్ జీ అంటే గ్లోబలైజేషన్, అంటే ప్రపంచీకరణ అని చెప్పేసి. సో ప్రపంచీకరణ అంటే ఇన్ని రోజులు మనకి క్లోజ్డ్ ఎకానమీ ఉండే, మనం మాత్రమే వ్యాపారం చేసుకున్నాము. ఇక మీద ప్రపంచంలో ఉన్న అందరికీ డోర్స్ కుల్లా ఓపెన్ చేస్తాము, ఎఫ్డిఐ అనుమతిస్తాము. విదేశీ పెట్టుబడి కంపెనీ కూడా ఇండియాలో పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఈ ఎల్పిజి రీఫార్మ్స్ అనేది సెంట్రల్లో మన్మోహన్ సింగ్ అండ్ నరసింహారావు ఇద్దరు కలిసి చేస్తారు. అదే మనకి ఈ స్టేట్ చూస్తే ఇవి ఎల్పిజి రీఫార్మ్స్ అనేది అప్లికేబుల్ చేయాలన్నా వద్ద అనేది స్టేట్కే ఇచ్చినారు. ఇట్ ఈస్ ఆప్షనల్ మనకి. సో చాలా స్టేట్స్ అనేవి ఎల్పిజి రీఫార్మ్స్ని అమలు చేయవు. బట్ మనకి ఏపీలో 94, 95 తర్వాత చంద్రబాబు వచ్చినాక ఎల్పిజి రీఫార్మ్స్ అనేది ఏపీలో స్టార్ట్ చేసేందుకు వరల్డ్ బ్యాంక్ని అప్రోచ్ అవుతాడు. సో అవర్ సీఎం బికమ్ వరల్డ్ బ్యాంక్ సిఇఓ లెక్క ప్రవర్తన ఉంటుంది ఆ టైంలో. మనం ఇంత డిస్కస్ చేసింది ఏంటి అంటే ఎల్పిజి అనే థాట్ ఎందుకు వచ్చింది అంటే విదేశీ మారక నిల్వలు పూర్తిగా తగ్గిపోయినాయి కాబట్టి సో ఐఎంఎఫ్ దగ్గర లోన్ తీసుకునేందుకు ఆ ఐఎంఎఫ్ అనేది కండిషన్స్ పెట్టింది. ఆ కండిషన్లో భాగంగా మనకి ఎల్పిజి రీఫార్మ్స్ అని చెప్పేసి భారతదేశంలో ప్రవేశపెట్టారు నరసింహారావు అండ్ మన్మోహన్ సింగ్ ద్వయం అనేది. సో స్టేట్ విషయానికి వస్తే ఇట్ ఈస్ ఆప్షనల్, బట్ మన చంద్రబాబు అనేది అడాప్ట్ చేసుకుంటాడు. ఇప్పుడు ఏంటిది, చంద్రబాబు మొత్తం మీద వరల్డ్ బ్యాంక్ వేయండు. వరల్డ్ బ్యాంక్ నాకు లోన్ ఇవ్వమంటే 2200 కోట్లు ఇస్తుంది. వాస్తవంగా ఇతనికి 3300 కోట్లు అనేది అవసరం ఉంటే 1100 అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ఎందుకంటే ఎల్పిజి గవర్నమెంట్కి ఇష్టమే కాబట్టి. సో ఇదేమో వరల్డ్ బ్యాంక్ ఇస్తుంది, ఇదేమో సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఇస్తుంది. సో వరల్డ్ బ్యాంక్కి అప్పు చేయాలి అంటే 293 సబ్ క్లాస్ 3 ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అనుమతి అవసరం. అనుమతి తీసుకున్నాడు మన బాబు.
అప్పుడు వరల్డ్ బ్యాంక్ అనేది లోన్ ఇస్తగా నువ్వు కొన్ని రీఫార్మ్స్ అనేది చేయాలని చెప్పేసి ఆ రీఫార్మ్స్ పేరు ఏపీ ఎజెండా. సో ఏపీ ఎజెండా ఫర్ ఎకనామీ రీఫార్మ్స్ అని చెప్పేసి ఇది వరల్డ్ బ్యాంక్ అనేది మన చంద్రబాబుకు చెప్తుంది. ఏపీ ఎజెండా ఫర్ ఎకనామీ రీఫార్మ్స్ అని చెప్పేసి చెప్తుంది. సో దీన్ని అప్లికేబుల్ చేసేందుకు ఏపీఈఆర్పి అని చెప్పేసి 1999 నుంచి 2004 మధ్యన అప్లికేబుల్ చేసేందుకు ఆంధ్రప్రదేశ్లో ఈ స్కీమ్ అనేది ప్రవేశపెట్టబడుతుంది. వరల్డ్ బ్యాంక్ ఏంటి అంటే ఏపీ ఎజెండా ఫర్ ఎకనామీ రీఫార్మ్స్ అని చెప్పేసి కొన్ని సంస్కరణలు చెప్తుంది. ఏపీ కోసమే సబ్సిడీ తగ్గించుకో, సంక్షేమ పథకాల వ్యయం తగ్గించుకో, మరీ అవసరం అనిపిస్తే ప్రాథమిక విద్యకే పరిమితం కా అని చెప్పి చెప్తుంది. దాంతోపాటు ప్రభుత్వ పరిశ్రమలను అమ్మివేసేయి, ప్రైవేటు పరిశ్రమలను ప్రోత్సహించు అని చెప్పేసి కొన్ని రీఫార్మ్స్ చెప్తుంది. ఆ రీఫార్మ్స్కి అనుగుణంగా ఏపీఈఆర్పి అని చెప్పేసి స్కీమ్ తీసుకొస్తాడు. ఆంధ్రప్రదేశ్ ఎకనామీ రీస్ట్రక్చరింగ్ ప్రాజెక్టు, పునర్నిర్మాణ ప్రాజెక్టు అని చెప్పేసి మన బాబు తీసుకొస్తాడు. ఇందులో మొత్తం 6 అంశాలలో ఇది అప్లికేబుల్ అవుతుంది. 6 అంశాలు ఏంటి అంటే ప్రాథమిక విద్య ఒకటి, ప్రాథమిక ఆరోగ్యం ఒకటి, సో ప్రాథమిక ఆరోగ్యము, నెక్స్ట్ సమగ్రిత శిశు అభివృద్ధి, సో చైల్డ్ డెవలప్మెంటు శిశు అభివృద్ధి, నెక్స్ట్ గ్రామీణ రహదారుల అభివృద్ధి, నెక్స్ట్ నీటిపారుదల అభివృద్ధి, నెక్స్ట్ ప్రభుత్వ రంగాల సంస్థల సంస్కరణలు, ప్రభుత్వ రంగ సంస్కరణలు 1, 2, 3, 4, 5, 6. ప్రాథమిక విద్యలో, ప్రాథమిక ఆరోగ్యంలో, శిశు అభివృద్ధిలో, రహదారుల అభివృద్ధిలో, అవి గ్రామీణ రహదారులు, నీటిపారుదల అభివృద్ధిలో, ప్రభుత్వ రంగ సంస్థల సంస్కరణలో ఈ 6 రంగాలలో ఏపీఈఆర్పి అనేది అప్లికేబుల్ అవుతుంది. దీంట్లో ఎక్కువ పెట్టుబడి పెట్టింది ఏంటంటే రహదారులకు పెడతాడు, తక్కువ అంటే గిట్ట ప్రభుత్వ రంగ పరిశ్రమలకి తక్కువ పెడతాడు. 3%, ఇది 21% అనేది ఉంటుంది మొత్తం. రైట్, ఇప్పుడుగా వరల్డ్ బ్యాంక్ అనేది నమ్మదు. వరల్డ్ బ్యాంక్ ప్లాన్ ఏంటి అంటే ఏపీ ఎజెండా ఫర్ ఎకనామీ రీఫార్మ్స్. మన ఏపీ ప్లాన్ ఏంటి అంటే ఏపీఈఆర్పి అని చెప్పేసి 6 రంగాలంటే గవర్నమెంట్ వరల్డ్ బ్యాంక్ నమ్మకుంటే నువ్వు కొన్ని శ్వేతపత్రాలు రిలీజ్ చేయమంటాడు. వరల్డ్ బ్యాంక్ ఏమంటుంది బాబుతోని, బాబు నిన్ను నమ్మను అని చెప్పేసి నువ్వు శ్వేతపత్రం రిలీజ్ చేయమంటే శ్వేతపత్రాల రిలీజ్ కోసము 4 కమిటీలు ఏర్పాటు చేస్తాడు. ప్రశ్న వస్తే అక్కడనే వస్తుంది ఏ కమిటీ దేనికోసం అని చెప్పేసి. సో 4 కమిటీలు, ఈ 4 కమిటీలకు మనకి రూపొందించింది ఈ మెకెన్సీ సంస్థ అని చెప్పేసి విజన్ 2020 ఉంటుంది. దానికి అనుగుణంగా 4 కమిటీలు రూపొందిస్తాడు. సో మనకి ఫస్ట్ వచ్చేసి హితేన్ బయ్య కమిటీ. సో హితేన్ బయ్య కమిటీ మనకి ప్రశ్న వస్తే ఇక్కడనే వస్తుందండి. చంద్రబాబు పరిపాలన ప్రశ్న వచ్చింది అంటే గ్రూప్ 2 ప్రశ్న వస్తే 4 కమిటీలు ఉంటాయి, ఇంకొక 2 కమిటీలు ఉంటాయి, ఒక 3 పాటలు ఉంటాయి, అక్కడనే ప్రశ్న వస్తుంది. 100% అక్కడనే వస్తుంది. మనకి జరిగింది ఏంటిది మనకి అంటే ఈ టీఎస్పీ సిలబస్ కమిటీ అనేది గ్రూప్ 1 కోసము పేపర్ 6 అనేది రూపొందించింది. వాస్తవంగా పేపర్ 6 రూపొందించినాక అదే విషయం మనకి గ్రూప్ 2కి వస్తే స్టార్టింగ్లో 3 పేపర్లు మాత్రమే ఉండేది నాకు తెలిసి అయితే. సో 3 పేపర్లు అయిన తర్వాత 4వ పేపర్ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అని చెప్పి ఫస్ట్ పెట్టలే వాళ్ళు, తర్వాత పెట్టిండ్లు. తర్వాత పెట్టడం వల్ల ఏమైందంటే గ్రూప్ 1లో ఉన్న సిలబస్ మొత్తం ఇక్కడ కాపీ పేస్ట్ చేసి పడేసిండ్లు. మనకి ఎన్టీఆర్ పరిపాలన చూస్తే గ్రూప్ 2 పరంగా బిట్స్ మనకి ఏమి దొరకవు. గ్రూప్ 1లో చూస్తే మనకి తెలుగు అస్తిత్వం ఎలా వచ్చింది, ప్రాంతీయ పార్టీ ఎలా వచ్చింది అని చెప్పేసి మనం ఆన్సర్ రాయొచ్చు, కానీ అదే బిట్స్ చూస్తే మనకి ఏం దొరకవు. సేమ్ మనకి బాబు కూడా అంతే, బిట్స్ లేవు మనకి, కానీ గ్రూప్ 1లో ప్రశ్న వస్తుంది. ఎల్పిజి యొక్క ప్రభావం అనేది వ్యవసాయ రంగం మీద, చేనేత పరిశ్రమ మీద, చేతి వృత్తుల మీద ఎలా ఉంటుంది ప్రశ్న వస్తుంది. రైట్, ఈ హితేన్ బయ్య కమిటీ ఒకటి. నెక్స్ట్ కోనేరు రామకృష్ణారావు కమిటీ. సో రామకృష్ణారావు కమిటీ. నెక్స్ట్ మనకి 3వది గంగోపాధ్యాయ కమిటీ. సో గంగోపాధ్యాయ కమిటీ. నెక్స్ట్ సుబ్రహ్మణ్య కమిటీ. సో మనకి 4 కమిటీలు శ్వేతపత్రాలు అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఎందుకంటే విద్యుత్ సంస్కరణలు. సో హితేన్ బయ్య అంటే మనకి ఏం గుర్తుకు రావాలి అంటే ఎలక్ట్రిక్ రీఫార్మ్స్ గుర్తుకు రావాలి.
కోనేరు రామకృష్ణారావు అంటే ఉన్నత విద్య గుర్తుకు రావాలి, ఉన్నత విద్య మీద కమిటీ. గంగోపాధ్యాయ అంటే రాష్ట్ర పాలన, రాష్ట్ర పరిపాలన అండ్ జీతాలు పెన్షన్లు గుర్తుకు రావాలి. సుబ్రహ్మణ్యం అంటే ప్రభుత్వ రంగ సంస్థలు, సో పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ మనకి గుర్తుకు రావాల్సి ఉంటుంది. ప్రశ్న వస్తే 4 మనకి ఇట్లే వస్తుందండి, కొద్దిగా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అదంతా అవసరం లేదు వాస్తవంగా. రైట్, ఇదేంటిది ఫస్ట్ హితన్ భయ్య కమిటీ అంటే మనకి అంతవరకు ఏపీఎస్సిబి అని చెప్పేసి ఉండే, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిక్ బోర్డు అని చెప్పేసి ఉండే. ఇది 50,000 కోట్ల మూలధనంతో ఉన్నది. అటువంటి ఉన్నదాన్ని ఈ కమిటీ ఏం చేస్తుందంటే 2గా డివైడ్ చేయమంటుంది. ఒకటేమో ఏపీ జెన్కో అంటది, ఇంకోటి ఏపీ ట్రాన్స్కో అంటది. జెన్కో అంటే జనరేట్ చేస్తుంది కంపెనీ అనేది, సో విద్యుత్ని ఉత్పత్తి చేస్తే. ట్రాన్స్కో అంటే ట్రాన్స్ఫర్ చేస్తుంది కంపెనీ, విద్యుత్ పంపిణీ చేస్తుంది. సో ఫస్ట్ దీన్ని డివైడ్ చేయమంటుంది, ఒకటో సిఫార్సు. రెండవది ఏంటిదంటే ఏపీఎస్పి అనేది ఇక మీదట కేవలము పర్యవేక్షణ అధికారానికి మాత్రమే పరిమితం అయిపోవాలి. సో ఏపీఎస్బి అంటే ఏంది, ఓన్లీ పర్యవేక్షణ. మరి విద్యుత్ అమ్మకాలు ఎవరు చేస్తారు అంటే ఒక రెగ్యులేటరీ కమిషన్ కొత్తగా నియమిస్తాం, అది చూసుకుంటుంది. సో వ్యాపార సూత్రాల ఆధారంగా, అది కూడా కరెక్ట్ క్లాస్ చెప్పగానే పవర్ పోతుంది. ఒక నిమిషం. రైట్, ఏంటిది, వ్యాపార సూత్రాల ఆధారంగా మాత్రమే ఈ రెగ్యులేటరీ కమిషన్ పనిచేస్తుంది. సో లాభాల కోసం మాత్రమే పనిచేస్తుంది. సబ్సిడీ తగ్గించుకుంటుంది, పూర్తిగా సబ్సిడీ తగ్గించుకొని సో రేటు పెంచుతుంది. ఎందుకు, వ్యాపార సూత్రం అంటే బిజినెస్ రూల్ అంటే ఏంటి, మనకి లాభాపేక్ష ఉంటుంది. అంతిమంగా వాళ్ళ లక్ష్యం ఏంటి అంటే లాభాపేక్ష ఉంటుంది. మన కమిటీలో ఏముంది, వ్యాపార సూత్రాలకి అనుగుణంగా రెగ్యులేటరీ కమిషన్ అనేది విద్యుత్ ఛార్జీలు నిర్ణయిస్తుంది. కాబట్టి సబ్సిడీ తగ్గించుకున్నారు, ఛార్జీలు పెంచిన్లు. తెలంగాణలో ఉద్యమం అనేది ఉవ్వెత్తున లేస్తుంది. ఎవరు అంటే నక్సలైట్లు తీసుకొస్తారు. మనకి సారా కోసము, మద్యపాన నిషేధం కోసం ఫస్ట్ టైం చేసింది ఎవరు అంటే నక్సలైట్స్. విద్యుత్ ఛార్జీ పెంచితే చేసింది ఎవరంటే నక్సలైట్స్. నక్సలైట్లు అంటే మనకి ఎంతసేపు ఇప్పుడు కనిపించే పోలీస్ వర్సెస్ నక్సలైటు, ప్రభుత్వానికి శాంతి భద్రత సమస్య అని చెప్పేసి కాదు. ఇక్కడ నక్సలైట్ అంటే నేను రేపు నెక్స్ట్ క్లాస్లో చెప్తా వాట్ ఈస్ ద నక్సలైట్ అంటే వాళ్ళ ఎయిమ్ ఏంటి అని చెప్పేసి. రైట్, వీళ్ళు కూడా ఫైట్ చేస్తారు. అంతిమంగా ఈ 2000 అండ్ ఆగస్టు 28న మనకి బషీరాబాద్ కాల్పులు అని చెప్పేసి సో చంద్రబాబుకు కాలంలోనే జరుపుతారు. దీనికి నిరసనగా మన కేసీఆర్ సారు పార్టీ స్థాపిస్తాడు, టీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. సో ఇది మనకి విద్యుత్ రంగ సంస్కరణల మీద ప్రశ్న. ఇంకా దీనిలో వస్తే ఏం రావచ్చు అంటే బషీరాబాద్ కాల్పులు ఎవరి కాలంలో అంటే చంద్రబాబు కాలంలో జరిగింది. నెక్స్ట్ మనకి కోనేరు రామకృష్ణారావు కమిటీ అని చెప్పేసి ఉన్నత విద్య మీద డైరెక్ట్ చెప్పేస్తుంది కమిటీ. ఏంటిదంటే సో మీ విద్యా రంగంలో ప్రభుత్వ సంస్థలని కోనేటిలో ముంచండి, ఇక మీదట ఉన్నత విద్యలో ప్రైవేటీకరణ చేస్తాము అని చెప్పేసి పూర్తిగా ఉన్నత విద్యని ప్రైవేటీకరణ చేయమని చెప్పేసి చెప్తుంది. సో ఉన్నత విద్య ప్రైవేటీకరణ, ప్రైవేట్ వాళ్ళు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తారట. ఎగ్జామ్ 1 మంత్లో ఉంటుంది, కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది, సిలబస్ పూర్తి చేయదు, డైలీ 12 hours క్లాస్ చెప్తారు లేకుంటే. రైట్, అరే నీకు 2 monthsలో సిలబస్ పూర్తిగా విషయం నీకు తెలియదా, ఎందుకు అట్లా బ్యాచ్లు స్టార్ట్ చేస్తారని చెప్పేసి మనం ప్రశ్నించలేము అక్కడ. రైట్, గ్రూప్ 2 సిలబస్ పూర్తిగా చెప్పాలి అంటే దాదాపు ఒక రోజు ఒక 8 hours చెప్తే 6 months ఏమో పడుతుంది. ఎగ్జామ్స్ 3 months ఉంటుంది, కొత్త బ్యాచ్ అని చెప్పేసి ఆ పైన మొత్తం మీద మంత్రాలు చదివేసి వదిలేస్తారు. రైట్, ఇది మనకి ప్రైవేటీకరణ విద్య అనేది అట్లా ఉంటుంది. సో అన్ని ఇన్స్టిట్యూషన్స్ కాదు, కొన్ని. ఎందుకు చెప్తున్నా అంటే ఇది కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యేటప్పుడు సో కొద్దిగా టైం చూసుకొని జాయిన్ కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ గంగోపాధ్యాయ అంటే రాష్ట్ర పరిపాలన మీద అండ్ జీతభత్యాల మీద చెప్తే సో అది తగ్గించమంటది. ఏమంటది అంటే ఇది జీతాలు తగ్గించాలంటది 1996 నుంచి 97 మధ్య 1 yearకి 0.96% అనేది జీతం తగ్గిపోతుంది. 0.96% అనేది అంటే ఆల్మోస్ట్ 1% అనేది ఇయర్ పెరిగిన కొద్దీ జీతాలు తగ్గింపు ఉంటుంది. అదే టైంలో పెన్షన్ చూస్తే ఇట 68 నుంచి 62% తగ్గిపోతుంది పెన్షన్స్ అనేది. సో మనకి ఇది రాష్ట్ర పరిపాలన గురించి
గంగోపాధ్యాయ అని చెప్పేసి. సుబ్రహ్మణ్య కమిటీ ఏంటి అంటే ప్రభుత్వ రంగ సంస్థల మీద అయితే ఏంటి పూర్తిగా స్విమ్ అండ్ సింక్ పాలసీ ఫాలో కమ్మంటది. స్విమ్ అండ్ సింక్ పాలసీ అంటే అయితే ఈదాల లేకుంటే మునిగిపోవాలి. శక్తి ఉంటే నువ్వు ఈదుతావు, లేకుంటే మునిగిపోతావు. అంటే ప్రభుత్వ రంగ సంస్థ అనేది నష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు ఎటువంటి రివ్యాంపు చేయొద్దు, పునరుద్ధరణ ప్యాకేజ్ అనేది ఇవ్వద్దు. మొన్న మనకు చూస్తే బిఎస్ఎన్ఎల్కి 1.64 లక్షల కోట్లు ఇచ్చింది. ఎక్సలెంట్, అది మచ్ నీడెడ్ స్కీమ్ అని చెప్పేసి మనం చెప్పినాం ఆల్రెడీ. సో అట్లా ఇవ్వకుండా స్విమ్ అంటే అదే కష్టపడి ఇట్లా మొత్తం పైకి రావాలి, లేకుంటే మునిగిపోవాల్సి ఉంటుంది అని చెప్పేసి ఈ పాలసీ ఫాలో కావాలని మన కమిటీ రిపోర్ట్ ఇస్తుంది. మరి ఒకవేళ మునిగిపోయింది అనుకుంటే దాన్ని క్లోజ్ చేసేయాలి. ఏం చేయాలి? క్లోజ్ చేసేయాలి. మరి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎలా అంటే మనకు చూస్తే వాళ్ళకి వాలంటరీ రిటైర్మెంట్ అనేది ఇవ్వాలి. వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చేయాలి. మనకి ఈరోజు చూస్తే విఆర్ఓ వాళ్ళకి ఆప్షన్స్ ఇస్తున్నాడట మన కేసీఆర్. విఆర్ఓ సిస్టమ్ రద్దు చేసిండు. ఈరోజు వాళ్ళకి లాటరీ సిస్టమ్ ఉంటుంది. ఏ శాఖలో లాటరీ వస్తే ఆ శాఖకి వెళ్ళిపోవాలి. రైట్, ఇది మనకి సుబ్రహ్మణ్య కమిటీ అండి. 4 కమిటీలు అయిపోయినాయి. మొత్తం మీద ఎల్పిజి అనేది అమలవుతుంది ఏపీలో. ఎల్పిజి యొక్క ఫలాలు ఏపీ వాళ్ళకి అందినాయి, ఆంధ్ర వాళ్ళకి తెలంగాణ వాళ్ళకు అందలేదు, అందనివ్వలేదు కూడా. సో తెలంగాణలో వ్యవసాయం మొత్తం కుంటుపడింది, చేనేత పరిశ్రమ అనేది అడుగంటింది, చేతి వృత్తుల యొక్క చేతులు విరిగిపోయినాయి. ఈ ఎల్పిజి యొక్క ప్రభావం చూస్తే మనకి అలా ఉంది. సో ఫస్ట్ చూస్తే మనకి వ్యవసాయం ఎలా ఉంది అంటే సేమ్ స్టోరీ కంటిన్యూ మనకి. సో ఫస్ట్ నీరు అందించలేదు, నీరు వాళ్ళకే పోయింది కాబట్టి ఎల్పిజి ఫలాలు వాళ్ళకే అందినాయి. మనకేంటి అంటే నీరు వాళ్ళు అందించలేదు కాబట్టి మనం నీరు పెట్టుకోవాలి కాబట్టి మనకి బోరు బావులు తప్పలేదు. మరి వీటికి ఛార్జీలు ఎక్కువ ఉంటాయి. కరెంట్ ఉంటేనే పనిచేస్తుంది. బోరు బావికి తెలంగాణ వాడి రైతు గోస అర్థం కాదు, వాళ్ళకి భాష రాదు, ఒకటి కరెంటు పెడితేనే పనిచేస్తుంది. అయ్యా వీడు రైతు, మరి తెలంగాణ వ్యక్తి నీరు వాడు ఇస్తలేడు ఏపీ వాడు అని చెప్పేసి జాలి పడదు. సో ఈ కరెంట్ ఛార్జీలు పెంచింది కాబట్టి సో బోరు బావుల్లో ఛార్జీలు ఎక్కువైనాయి. సో ఛార్జీలు డబ్బులు చెల్లించలేక పంట వండలేదు. మొత్తం మీద రైతులకి ఆత్మహత్యనే శరణ్యమైంది. అంతకుముందు చూస్తే కాకతీయుల కాలంలో చెరువులు ఎక్కువ ఉండేది మనకి. సో వీళ్ళు వచ్చినాక చెరువుల యొక్క సాగు విస్తీర్ణం సగానికి తగ్గిపోయింది, బోరు బావుల విస్తీర్ణం పెరిగిపోయింది, అంతిమంగా సాగు నీటి విస్తీర్ణం అనేది తగ్గిపోయింది. సాగు భూమి తగ్గిపోయింది, చెరువు భూమి తగ్గిపోయింది, బోరు బావిది పెరిగింది. ఎవరి కాలంలో అంటే చంద్రబాబు అండ్ ఎన్టీఆర్ పరిపాలన కాలంలో. రైతుల ఆత్మహత్య మీద కమిటీ ఏంటి అంటే మనకి ఈ చంద్రబాబు కాలంలో జయతి ఘోష్ కమిటీ, గుర్తుపెట్టుకోవాలి ఇది. సో జయతి ఘోష్ కమిటీ అని చెప్పేసి రైతు యొక్క ఆత్మహత్యల మీద బాబు కాలంలో కమిటీ మనకి నియామకం పొందితే కమిటీ యొక్క సిఫార్సు ఏ ఒక్కటి కూడా మన బాబు అమలు చేయలేదు. సో వరల్డ్ బ్యాంక్ సీఈఓ కాబట్టి సో మన భాష గోస అర్థం కాలేదు కాబట్టి సో జయతి ఘోష్ ఎంత ఘోషించినా కూడా అమలు చేయలేదు. ఇది మనకి వ్యవసాయ విషయంలో సంక్షోభం ఎట్లా ఉంది అంటే అట్లా ఉంది. నెక్స్ట్ మనకి చేనేత వృత్తులండి. ఇందులో ఏముంటుంది మామూలుగా అంటే సో మనకి అంతకుముందు చూస్తే ఈ రాణి ఎలిజబెత్కే చీర పంపిన ఘనత మన సిరిసిల్ల వాళ్ళది. నేడేమైనా సిరిసిల్ల కాస్త ఉరిసిల్ల అయిపోయింది. ఎలా అంటే సో మనకి 2 కారణాలు. ఒకటి ఈ పాలకులు సపోర్ట్ చేయలేదు, మార్కెట్ని మనకి ఏర్పరచలేదు. కొత్తగా రెడీమేడ్ దుస్తులు వచ్చినాయి. సో మనకి కొన్ని రకాల పరిస్థితులు కూడా, ఎందుకు అంటే సో వీళ్ళు ఆధునీకరణ చెందలేదు. నెక్స్ట్ చీప్ వచ్చినాయి. ఇలా అంటే యంత్రాల బట్టలకి చీప్, వీళ్ళ కాస్ట్ వీళ్ళకి కొద్దిగా ఎక్కువ ఉంటుంది. సో కాస్ట్ ఎక్కువ. నెక్స్ట్ మళ్ళీ ముడి సరుకు కూడా వీళ్ళకు అందలేదు. సో ముడి సరుకు లేకపోవడము, ఆధునీకరణ కాకపోవడం లాంటి కారణాల వల్ల నేడు చేనేత పరిశ్రమ అనేది ఇబ్బందులో ఉన్నది. సిరిసిల్ల కాస్త ఉరిసిల్ల అయిందని చెప్పేసి చెప్తున్నాం. ఈ చేనేత పరిశ్రమ మీద మనకి వైఎస్ఆర్ కాలంలో కమిటీ ఏంటి అంటే 2004లో కమిటీ. సో రోషయ్య కమిటీ ఏం ఇస్తుంది రిపోర్టు అంటే టెక్స్టైల్ పార్క్స్ని డెవలప్ చేయాలని చెప్తే వైఎస్ఆర్ ప్రభుత్వం అనేది పట్టించుకోదు. సో పట్టించుకోలేమని చెప్పాల్సి ఉంటుంది చేనేత పరిశ్రమ అది. నెక్స్ట్ మనకి చేతి వృత్తుల మీద నెక్స్ట్ కొన్ని మనకి పాఠాలు ఉంటాయి. ఫస్ట్ చెరువు బేస్లో ఉంటాయండి పాఠాలను చూస్తే. చెరువు అంటే గ్రామీణ ఆర్థిక పరిస్థితి, గ్రామీణ జీవన విధానాన్ని చెప్తుంది. చెరువు మంచిగా ఉంటే వ్యవసాయం పండింది, వ్యవసాయం పండితే మనకి
ఆహారం వచ్చింది, ఆహారాన్ని అమ్ముకున్నాడు, అంతో ఇంత డబ్బులు వచ్చినాయి, వినియోగం చేసుకుంటాడు. నెక్స్ట్ చెరువులలో చాకలి వాళ్ళు బతుకుతారు, చాకలి వాళ్ళు బట్టలు ఉతుకుతారు. సో శుభ్రంగా ఉంటాయి, మనం అనేది హెల్తీగా ఉంటాము. చేపలు ఉంటుంది, ఈ బెస్తా వాళ్ళు చేపలు పట్టుకుంటారు, బెస్తా వాళ్ళు. సో చేపల వల్ల మనకి ప్రోటీన్ లభిస్తుంది, కండ పుష్టి వస్తుంది, మనం పోటీలో పాల్గొంటాం, లేకుంటే హెల్తీగా ఉంటాం. ఇలా మనకి చెరువు నుంచి మట్టి వస్తుంది, ఆ మట్టి అనేది కుమ్మరోడు కుండ వేసుకుంటాడు. సో అట్లా మనకి కుండలో వాటర్ తాగితే హెల్తీ వస్తుంది, హెల్తీ ఉంటే మనం ఎక్కువ చదువుకుంటాము, జాబ్ వస్తే మళ్ళీ వినియోగం అనేది వస్తుంది. ఇట్లా మనకి ఈ మట్టితోని మొత్తం లింక్ అయి ఉంటుంది. కుమ్మరైన కుండ వేయాలంటే ఆ చక్రం కావాలి, ఆ చక్రం వల్ల వడ్రంగితోనే అవసరం ఉంటుంది. సో వడ్రంగి అవసరం ఉంటుంది, బాడిస ఉంటుంది కదా, బాడిస అని చెప్పేసి వడ్రంగి. కొలిమి అవసరం ఉంటుంది, కమ్మరైన యొక్క కొలిమి అవసరం ఉంటుంది. కాపు అయిన వ్యవసాయం చేసినాక కొంచెం డబ్బు వస్తుంది, సో బంగారం చేయించుకుంటారు కాబట్టి మన కంసాలి వల్ల అవసరం వస్తుంది, కంసాలి వల్ల అవసరం ఉంటుంది. ఇలా మనకి చెరువు చుట్టే మొత్తం తిరుగుతూ ఉంటుంది. సో పశువులకు నీళ్ళు వస్తుంది, పశువులకి. సో అలా మనకి చెరువు చుట్టూ ఉంటే చెరువు అనేది ఎండిపోయింది, గ్రామీణ జీవితం అనేది స్తంభించిపోయింది, ఊరు అనేది అనాథ అయిపోయింది. చెరువు ఎండిపోయింది, పూడిగా చేరింది, ఊరు అనాథ అయిందని చెప్పేసి మనకి వి ప్రకాష్ పుస్తకంలో ఉంటుంది. చెరువు అండి ఇది. నెక్స్ట్ మనకి ఆ చేతి వృత్తులు అని చెప్పేసి ఎలా ఉంటుంది, చేతి వృత్తులు. సో చేతి వృత్తులు ఎలా నాశనమైనాయి అంటే, చేతి వృత్తులు మొత్తం చేతులు విరిగిపోయాయని చెప్పాల్సి ఉంటుంది, మొత్తం చేతులు అనేవి విరిగిపోయినాయి. కొన్ని ఎగ్జాంపుల్ ఇస్తే మనకి, సో మనకి కుమ్మరైనా చేస్తాడు, మనకి కుండ చేస్తాడు, కుండ చేస్తాడు. ఇప్పుడు కుండ మనం ఎక్కువ వాడుతున్నామా, వాడతలేము. ఈ ఐరన్లీ కుండ అని చెప్పేసి పెళ్ళికి చనిపోయినప్పుడు ఆ కుండ ఉంటుందిగా, ఆ రెండింటికి మాత్రమే వాడుతున్నాం నేడు. సో ఈ చేతి వృత్తి ఒకటి నాశనం అయిపోయింది. నెక్స్ట్ ఈ మేదరులు ఉంటారు, మేదరులు వీళ్ళు అది మిషన్తోనే బట్టలు కుడతారు. సో నేడు మేదరులు లేరు, మొత్తం రెడీమేడ్ వచ్చింది మనకి. సో జీన్స్ ప్యాంట్స్ వచ్చినాయి. ఈ అబ్బాయిలు పెళ్ళైనాక పిల్లలు ఎక్కువ మందికి ఇప్పుడు కావట్లేదు. కారణం ఏంటి అంటే, ఆ టైట్ జీన్స్, టైట్ డ్రాయర్స్ వేసుకుంటే స్పెర్మ్ కౌంట్ అనేది తగ్గిపోతుంది. ఆ టెస్టికల్స్ స్పెర్మ్ని, హెల్త్ స్పెర్మ్ను ప్రొడ్యూస్ చేయాలంటే ఫ్రీగా ఉండాలి. సో మనకి జీన్స్, టైట్ జీన్స్ వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడం వల్ల సంతాన ఉత్పత్తి తగ్గిపోయింది. సో ఇది కూడా మనకు ఒక కారణం అండి. సో మేదర్ వాళ్ళు వెళ్ళడం వల్ల ఇటువంటి ఇబ్బంది వచ్చింది. నెక్స్ట్ మనకి ఈ వడ్రంగి కానీ లేదా కమ్మరోళ్ళు కానీ, కమ్మరి కొలిమి ఇప్పుడు అంతకుముందు చూస్తే మనకు పొద్దుగాల 7 to 8 చూస్తే వ్యవసాయ పనులు పనిముట్లు ఉంటాయిగా, కమ్మరోళ్ళ కాడ పోయి ముచ్చట్లు చెప్పుకుంటే రైతులు కూర్చునేది. నేడు ఇటువంటిది కమ్మరి కొలిమి లేకుండా పోయింది. వడ్రంగి చూస్తే మనకి, సో ఊళ్ళో ఉన్న ఆసాములంతా కూడా అక్కడే వెళ్ళి ముచ్చట్లు చెప్పుకున్నారట, తమ బాధలు చెప్పుకునేది వడ్రంగి వాళ్ళతోని. సో ఇప్పుడు చూస్తే వీళ్ళ పెద్ద బాడిస మొద్దు బారిపోయింది, వీళ్ళది పొద్దు బాడిస అనేది. సో చాకలోళ్ళు తక్కువ ఉన్నారు, మనకి వాషింగ్ మిషన్లు వచ్చినాయి, చాకల వృత్తి వాళ్ళు ఎటో వెళ్ళిపోతారో వాళ్ళకే అర్థం కాదు. అంటే మొత్తం మీద చూస్తే చేతి వృత్తుల వాళ్ళు మనకి వీళ్ళు ఏమైనా అంటే చేతులు విరిగిపోయినాయి. ఈ బీడీల పరిశ్రమ కూడా తగ్గిపోయింది, సిగరెట్లు వచ్చినాయి, అవి ఇవి వచ్చినాయి. అట్లా ఒక మనకి 3 పాఠాలు ఉంటాయి. ఒకటి మనం చూస్తే గిట్ట గోరేటి వెంకన్న. సో గోరేటి వెంకన్న ఈ ప్రపంచీకరణ ఎఫెక్ట్ ఎలా ఉంది, ఈ చేతి వృత్తుల వల్ల ఎఫెక్ట్ ఎలా ఉందని చెప్పేసి ఒక పాట ఉంటుంది. ఏంటిది మనకి, ఇది పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల. ఈ కనిపించని కుట్రలు ఏంటి అంటే, ఇన్ఫ్యాక్ట్ ప్రపంచీకరణ, ఇన్ఫ్యాక్ట్ చంద్రబాబు, ఇన్ఫ్యాక్ట్ టీడీపీ, ఇన్ఫ్యాక్ట్ ఆంధ్ర పాలకులు మొత్తం వస్తారు అందులో. అలా కుట్ర కనిపించదు మనకి, కానీ దోపిడీ అయితే చేస్తుంది. సో పల్లె కన్నీరు పెడుతుందని చెప్పేసి ఆ పాట మనకు ఉంటుంది. నెక్స్ట్ మనకి సెకండ్ది ఈ మిత్ర పేరుతోని కూర దేవేందర్ అని చెప్పేసి పల్లె పల్లేర్లు మొలిసే. అంటే పూర్తిగా పల్లెలో ఎటువంటి పనులు లేకపోవడం వల్ల పల్లేర్లు మొలిసినాయి అని చెప్పేసి, అవి ఉంటాయి గిట్లా కుక్కలు ఉంటాయి, అవి మనకు అంటుకుంటాయి. సో అట్లా అని చెప్పేసి. నెక్స్ట్ మనకు ఫేమస్ వరంగల్ శ్రీనండి. వరంగల్ శ్రీను నూరేళ్ల నా ఊరు అనే పేరుతోని, నూరేళ్ల నా ఊరు పేరుతోని ఓ యమ్మ నా పల్లెసీమ ఈరోజు చిన్నబోయిందని చెప్పేసి పాట రాస్తాడు. నూరేళ్ల నా ఊరు అనే పేరుతోని ఓ యమ్మ నా పల్లెసీమ చిన్నబోయిందని చెప్పేసి ఆయన రాస్తాడు. మనకి 3 పాటలు ఉన్నాయి మొత్తం మీద. ప్రపంచీకరణ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది,
చేతి వృత్తులు ఎలా చేతులు విరిగిపోయినాయని చెప్పేసి మన గోరటి వెంకన్న ఎక్సలెంట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆయన ఏమంటాడు అంటే, ఇప్పుడు వడ్రంగి వాళ్ళది బాడిస అనేది మొద్దు బారిపోయిందట. వడ్రంగి వాళ్ళ దగ్గర అందరూ కూర్చునేది కదా, ఆ వాకిలి నేడు పొక్కిలి వచ్చిందట. ఇటువంటి పోలిక ఉంటుంది. మన ప్రశ్న వస్తుంది, ఈ పాట లోపల ఏముంటుందంటే ప్రపంచీకరణ ప్రభావం అనేది ఉంటుంది. ఈ చేతి వృత్తుల వాళ్ళు ఎలా సర్వనాశనమైనలో ఉంటుంది. సో ఇది మనకి చంద్రబాబు పరిపాలన అండి. చంద్రబాబు ఎందుకంటే ఎక్కువ లేదు మనకి బుక్కులలో ఏముంటుంది, 4 కమిటీలు ప్లస్ ఇంకో 2 కమిటీలు 3 పాటలు. సో 4, 2, 3లో మనది ఇది అయిపోతుంది. సో రేపు మనకి నక్సలైట్ ఉద్యమం అనేది డిస్కస్ చేద్దాం, చివరి క్లాస్ అది. థ్యాంక్ యూ వెరీ మచ్.